కింద సర్కిల్ చేస్తూ ఇలా ముందుకు వెళ్తే ఎలా అని చూద్దాం. ఈ టైప్లో ముందుకు వెళ్ళటం వెనక్కి రావడం ఈ టైప్లో ఎలా అనేది వీడియో చూపిస్తాను. సో మనకి ఈ మూమెంట్ అనేది రావాలంటే ఫస్ట్ మనం ఇలా వెనకాల ఇలా ఒక సర్కిల్ చేయాలి. ఈ టైప్లో చేసిన తర్వాత ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, ఈ సర్కిల్ ఎలా అంటే ఇది రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా వెనకాల రావాలి మనకి. సో ఇప్పుడు ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా ముందు పెట్టి ఇలా పైకి లేపాలి. సో మనకి ఈ మూమెంట్ చేయడానికి బాగా రావాలి. ఓకే, 1 ఇలా వెనక్కి ఉండాలి, 2 ఇలా ఎల్లో కలర్ పార్ట్ ముందు పెట్టి పైకి లేపాలి. ఓకే, మళ్ళీ వెనక 1 సర్కిల్ రావాలి, 2లో ఎల్లో కలర్ పార్ట్ ముందుకు వచ్చి రెడ్ పైకి లేవాలి, 3 ఇలా హ్యాండ్ చేంజ్. ఓకే, 1 2 3. ఓకే, పొజిషన్ 1 పైకి లేపి 2లో ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి. మళ్ళీ 1 ఇలా లెఫ్ట్ హ్యాండ్ వేసి సో ఇలా రెడ్ కలర్ పైకి తీసుకురావాలి, 2 ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి. మళ్ళీ 1 లెఫ్ట్ హ్యాండ్ వేసి సర్కిల్ చేయాలి, 2లో హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, 1 లెఫ్ట్ హ్యాండ్ వేసి సర్కిల్, 2 హ్యాండ్ చేంజ్. సేమ్ మనం బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా అంతే. ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ లెగ్ అనేది మనం వెనక నుంచి బ్యాక్ వేయాలి. 1 2 ఏంటంటే ఇలా రెడ్ కలర్ పార్ట్ ఇలా పైకి చేసి హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, 1 స్టిక్ పైకి లేపాలి, 2 హ్యాండ్ చేంజ్, 1 లెగ్ బ్యాక్ సర్కిల్, 2 హ్యాండ్ చేంజ్. ఓకే, మనం ఈ టైప్లో ఇది 2 కౌంట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సో దీన్ని కొంచెం మెల్లగా ఈ టైప్లో లెగ్ వేస్తూనే ఇలా సర్కిల్ చేయడం, ఇలా హ్యాండ్ చేంజ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ లెగ్ ముందుకు వేయడం, సో ఇలా సర్కిల్ చేసి హ్యాండ్ చేంజ్ చేయడం. సో ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి. దీన్ని ఇలా ఫస్ట్ లెగ్ వేయండి, ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ లెగ్ బ్యాక్ వేయడం, మళ్ళీ ఇలా హ్యాండ్ చేంజ్ చేయడం, మళ్ళీ లెగ్ బ్యాక్ హ్యాండ్ చేంజ్ చేయడం. ఈ టైప్లో ప్రాక్టీస్ చేయండి. ఇది స్లోగా వచ్చిన తర్వాత సో ఇదే మూమెంట్ స్పీడ్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు ఇలా కొన్ని రోజులకి ఇలా స్పీడ్లో. ఓకే, ఈ టైప్ చేయడానికి మీకు మెల్లగా ఇది స్పీడింగ్గానే వస్తుంది. సో మెయిన్ ఏంటంటే మీకు ఇలా పట్టుకొని ఇప్పుడు నుంచి స్టిక్ ఇలా ఈ టైప్లో తీసుకురావడం బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇలా 1 2 3 ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ చేంజ్ అనేది మనం ఫస్ట్ నేర్చుకుంటాం కాబట్టి ఇది మనకి ఈజీగానే ఉంటుంది.